సాయి గారు మనం చూస్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఒకసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్‌తో మొదలు పెడదాం. వెస్ట్ బెంగాల్‌లో ముందు నుంచి అనుకుంటున్నటువంటిది దాదాపు ఒక 4 సర్వే సంస్థలు పీపుల్స్ పల్స్ గానివ్వండి, పీమార్క్ గానివ్వండి, పోల్ డైరీ, మ్యాట్రిక్స్ ఇందులో 3 సర్వే సంస్థలు బీజేపీకి అఖండ విజయం సాధిస్తాయని చెప్పి అంచనా వేస్తున్నాయి. పీమార్క్ 150 నుంచి 170 సరే ఐ విల్ కమింగ్ టు యూ. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు చర్చలో. వెల్కమ్ ప్రసాద్ గారు. అండ్ ప్రసాద్ గారు ఎస్, చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు నిజానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి. చాలా ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా మే 4వ తేదీన ఎటువంటి ఫలితాలు వస్తాయనేది అందరి ఆసక్తి. ఇందులో మనం అసలు నంబర్స్ లోకి నేను వస్తాను. నంబర్స్ లోకి వచ్చే ముందు అసలు ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితులు 2026 ఈ ఎలక్షన్స్ ఇది ఒక రకంగా చెప్పాలంటే సెమీఫైనల్ లాంటిది అని మనం అనుకోవాలి. సెమీఫైనల్ కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే మిడ్ టర్మ్ పోల్స్ అంటారు అమెరికాలో, అట్లా ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ లాంటిది ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే 2024లో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి 2026లో జరిగేటువంటి ఒక కీలకమైనటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలు, 5 కేంద్ర పాలిత ప్రాంతానికి, అది కాక మళ్ళీ 2029లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి 2026, 27 రెండు సంవత్సరాల్లో కూడా జరిగే ఎన్నికలు చాలా కీలకమే. నెక్స్ట్ ఇయర్ మనం యూపీ ఎలక్షన్స్ చూడబోతున్నాం, పంజాబ్ ఎలక్షన్స్ చూడబోతున్నాం. సో ఈ నేపథ్యంలో ఈ 4 రాష్ట్రాలు చాలా కీలకం. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎట్లాగో ఎన్డీఏ అధికారంలో ఉంది, దాన్ని పెద్దగా అంత సీరియస్ గా మనం దృష్టి పెట్టనక్కర్లేదు. కానీ బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంది, మిగతా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. అందులోనూ విపక్ష పార్టీలకు సంబంధించి చూస్తే ఒకటేమో పూర్తి ప్రాంతీయ పార్టీ, ఫక్తు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్నటువంటి తమిళనాడు, రెండోదేమో కమ్యూనిస్టుల ఇలాఖాలో ఒక ప్రాంతీయ పార్టీ పాగా వేసినటువంటి వెస్ట్ బెంగాల్, ఇంకోవైపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కి మధ్య పోటాపోటీ వాతావరణం. ఇది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మనం అర్థం చేసుకుంటే. అందులో ఒక రాష్ట్రం బీజేపీ అధికారంలో ఉంది, అస్సాం. సో ఇందులో వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలో లేదు, తమిళనాడులో కూడా అధికారంలో లేదు. అఫ్ కోర్స్ ఎన్డీఏ కూటమి ఇవాళ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తోంది. కేరళలో పెద్దగా సిగ్నిఫికెంట్ పాత్రలో లేదు, థర్డ్ ప్లేయర్ గానే ఎన్డీఏ ఉందన్నట్టు, బీజేపీ ఉంది. సో యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్యనే పోటాపోటీ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ఈసారి గెలిచి తీరాల్సిన పరిస్థితి, అంటే విపక్షాల మధ్య కొట్లాట నడుస్తోంది ఈ 4 రాష్ట్రాల్లో చూస్తే. ఒక అస్సాం పక్కన పెడితే వెస్ట్ బెంగాల్లో విపక్షాల మధ్య కొట్లాట. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఇవాళ మమతా బెనర్జీని ఎండాస్ చేయట్లేదు, మమతా బెనర్జీకి భిన్నంగా వాళ్ళ ప్రచార సరళి కూడా కనబడుతోంది నిజంగా మాడితే. అండ్ తమిళనాడులో డిఎంకే స్టాలిన్ తో రాహుల్ గాంధీ ఒక్క మీటింగ్ లో కూడా పాల్గొనలేదు. సబ్జెక్టివ్ కరెక్షన్, నేనైతే చూడలేదు, ప్రసాద్ గారు కరెక్ట్ చేయాలి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, ఏ ర్యాలీలో కూడా రాహుల్ గాంధీ అండ్ స్టాలిన్ ఇద్దరు కలిసి ప్రచారంలో పాల్గొనలేదు. అంటే ఇద్దరి మధ్య నిజంగా వాళ్ళు పొత్తుందా అని అంటే లేదనే ఒక అనిపించేలాగానే వాతావరణం కనబడుతుంది. ఇక ఎట్లా కమ్యూనిస్టులకి అండ్ కాంగ్రెస్ కి మధ్య, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కి మధ్య ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ వార్ ఈ కేరళలో చూస్తే. సో విపక్షాల ఐక్యతకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఇది. రాదర్ దాన్ నాకు బీజేపీ ఎజెండాని సెట్ చేయడము లేదా బీజేపీ గెలుపోవటంల కంటే కూడా విపక్షాల ఐక్యతకు సంబంధించిన ఎలక్షన్స్ గా నేను చూస్తాను దీన్ని. ఇందులో బీజేపీ అస్సాం కాకుండా ఏ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగినా వాళ్ళకు బోనసే, వాళ్ళకు పోయేదేం లేదు. కానీ మిగతా అందరికీ కూడా జీవన్ మరణ సమస్య. ఒకవేళ డిఎంకే అధికారం కోల్పోయింది అనుకోండి, స్టాలిన్ తన నెక్స్ట్ వారసుడిని సెట్ చేయడానికి ఈ ఎలక్షనే కీలకం. స్టాలిన్ తర్వాత ఆయన 70 years దాటిపోయాడు ఆయన ఆల్రెడీ. ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో అనే క్వశ్చన్ కూడా ఉంది. సో స్టాలిన్ సక్సెసర్ ని రెడీ చేసుకోవాలి, లేకపోతే డిఎంకే భవితవ్యమే కష్టం. వెస్ట్ బెంగాల్ అటు మమతా బెనర్జీ ఈసారి కనుక ఆమె అధికారం నిలుపుకోలేకపోతే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే 3వ టర్మ్ అయిపోయిన తర్వాత 4వ టర్మ్ ఇది, అంటే జ్యోతి బసు రికార్డ్ ని సమన్ చేసేటువంటి సమయంలో ఆమె ఉంది. సో ఈసారి కనుక మమతా బెనర్జీ అధికారంలోకి రాకపోతే ఆమెకు డూ ఆర్ డై సిచ్యువేషనే. ఇక కేరళలో పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఓడిపోయింది అని అంటే కనుక రాహుల్ గాంధీ నాయకత్వానికే సమస్య. అట్లీస్ట్ కేరళలో కూడా 2 టర్మ్స్ అయిన తర్వాత ఎల్డీఎఫ్ కూటమిని ఓడించలేకపోయింది కాంగ్రెస్ అంటే అది కూడా రాహుల్ గాంధీకి సమస్య. సో ఇప్పుడు
కాంగ్రెస్ లీడర్షిప్ ఇవాళ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి లేదా విపక్షాల లీడర్షిప్ ని ప్రూవ్ చేసుకోవడానికి డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఎలక్షన్స్ అని నా అభిప్రాయం. ఎస్, ఇది నా ఫస్ట్ రిమార్క్స్. సో తర్వాత దీంట్లో ఉండేటువంటి ఎక్కడెక్కడ నంబర్స్ ఏమేమి వస్తున్నాయి అండ్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం నిజమవుతాయని కూడా మనం చెప్పడానికి లేదు. ఒక్కోసారి ఎగ్జిట్ చెప్పలేం. పోల్స్ కి పూర్తి భిన్నమైన ఫలితాలు అనేక సార్లు వచ్చాయి. సో అవును. మోస్ట్ క్రెడిబుల్ సర్వే సంస్థలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి రిజల్ట్స్ మనం ఈ మధ్య కాలంలోనే చూసాం. సో 2024 ఎలక్షన్స్ దానికి ఉదాహరణ కూడా, రైట్? అందరూ 300 పైచీలకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు 2024 ఎలక్షన్స్ అప్పుడు, బట్ రాలేదు బీజేపీకి. సో ప్రసాద్ గారు, వాట్ ఈస్ యువర్ టేక్?